దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 20 నుంచి 29 వచనాల వరకు ఈరోజు మనం ధ్యానం చేసుకొని పోతున్నాం. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని పరమ తండ్రి, ఆమేన్. ఈ వాక్య భాగంలో అంటియోకస్ ఎపిఫనీస్ యొక్క వ్యక్తిత్వాన్ని వివరించడం జరిగింది. ఈ వ్యక్తి చాలా చెడ్డవాడు, క్రూరుడు. ఇతడు సిరియా రాజు. ఇంతకుముందు దర్శన ప్రవచనంలో ఇతడు చిన్న కొమ్ములాగా మనకి కనిపించాడు. దానియేలు గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనంలో ఉన్నటువంటి చిన్న కొమ్మే ఈ అంటియోకస్ ఎపిఫనీస్. సరే, 11వ అధ్యాయం 21వ వచనం. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనత నీయరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును, అంటే దొంగిలించుకుంటాడు. సెల్యూసిడ్ వంశంలో అంటియోకస్ ఎపిఫనీస్ ఒక్కడే ఇలాంటి వాడు. ఈ వాక్య భాగం అంతా కూడా ఇతని వైపే చూపుతూ ఉన్నది. ఈ ప్రవచనం ఇతనికి అన్ని విధాలా కూడా సరిపోతుంది. ఇతడు రాబోయేటువంటి అంత్యక్రీస్తుకు సూచనగా ఉన్నాడు. ఇది గమనించవలసినటువంటి విషయం. అంత్యక్రీస్తు అనేటువంటి పాప పురుషునికి మరియు ఈ అంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి వ్యక్తికి చాలా పోలికలు ఉన్నాయి. అంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి వాడు క్రీస్తు పూర్వం 175వ సంవత్సరంలో రాజ్యానికి వచ్చాడు. ఇతడు పూర్తిగా దైవదూషకుడు. ఈ విషయాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మాన చేస్తూ ఉన్నాను. అంటియోకస్ ఎపిఫనీస్ శాంతిదూతగా నటించాడు. అంత్యక్రీస్తు అనేటువంటి వాడు కూడా ఇలాగే శాంతిదూత వేషంతోటే వస్తాడు. 3.5 సంవత్సరాల శాంతితో మొదలై మహాశ్రమలను పరిచయం చేస్తారు. అంత్యక్రీస్తు ప్రజలకు సువర్ణ యుగం రాబోతుందని చెప్పి భ్రమ కలిగిస్తాడనమాట. అది సువర్ణ యుగము కాదు, మహాశ్రమల కాలం. ఇది అంత్యక్రీస్తు నిర్వాకం. అంటియోకస్ ఎపిఫనీస్ అనేటువంటి వ్యక్తి మోసగాడు, ఇచ్చకపు మాటలు పుట్ట. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులకు మనం దూరంగా ఉండాలి. ఇలాంటి దైవ సేవకుల వలన కూడా సంఘాలకు కీడు వాటిల్లుతుంది. స్వప్రయోజనాల కోసం వీరు పనిచేస్తూ ఉంటుంటారు. ఈ యొక్క విషయాన్ని గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిజాయితీ కలిగినటువంటి వారు, యథార్థపరులు, నిష్పాక్షికమైనటువంటి వైఖరి గలవారే దైవ సేవకు తగినటువంటి వారు. ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నిష్పాక్షిక వైఖరి గలవారే దైవ సేవకు తగినటువంటి వారు. దానియేలు 11:22లో చూసినట్లయితే, ప్రవాహం వంటి బలం అతని ఎదుటి నుండి వారిని కొట్టుకొని పోవుట వలన వారు నాశనమగుదురు. సంధి చేసిన అధిపతి సహా నాశనమగును. దానియేలు గ్రంథం 11:23. అతడు సంధి చేసినను మోసపుచ్చును, అతడు స్వల్ప జనము గలవాడైనను ఎదురాడి బలము పొందును. 24వ వచనం. అతడు సమాధాన క్షేమము గల దేశమునకు వచ్చి తన పితరులు కాని తన పితరుల పితరులు కాని చేయనటువంటి దాన్ని చేయును. ఏదనగా అతడ ఆస్తిని, దోపుడు సొమ్మును, ధనమును విభజించి తన వారికి పంచిపెట్టును. అంతటా కొంతకాలము ప్రాకారములను పట్టుకొనుటకు కుట్ర చేయును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సంధి అధిపతి సహా నాశనమవుతాడు. సంధి చేసిన ఇతని పేరు ఓనియాస్. ఇతడు పదవీ భ్రష్టుడై హత్యగా వించబడ్డాడు. అంటియోకస్ ఆ ప్రధాన యాజకుని హత్యకు కారకుడు, రీజన్ అన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, 11:25 వచనం. అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధం చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొనును. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ప్రియుల గమనించాలి కాబట్టి ఇక్కడ దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యాన్ని సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడుచు, అతడు దక్షిణ దేశ రాజునికి విరోధమై ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోతాడు. ఈ సత్యాన్ని గ్రహించాలి. దానియేలు గ్రంథం 11:26లో ఏమనగా, అతని భోజనమును భుజించువారు అతని పాడు చేసెదరు, మరియు అతని సైన్యము ఓడిపోవును గనుక అనేకులు. ఇక్కడ 11:27లో కీడు చేటిగా ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరచుకుని ఏక భోజన పంక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు. నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. అతడు మిగిలి ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలను మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును.
అంటియోకస్ ఎపిఫనెస్ ఈజిప్ట్ రాజుపై విజయం సాధించాడు. దీని ద్వారా అతనికి ఎంతో కీర్తి ద్రవ్యం కూడా లభించాయి. వీడు ఏక భోజన పంక్తిలో కూర్చున్న కపట వాక్యాలు ఆడతాడు. వీడు ఎంతో కపటం కలిగినటువంటి వాడు అని చెప్పి మనం గ్రహించాలి. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎవరు మరి ఒకే బల్ల దగ్గర చేరి సంధి వాక్యాలు మాట్లాడేటువంటి వాడుక వారికి ఉన్నది. ఎన్ని ఒప్పందాలు చేసినా కానీ అంటియోకస్ ఎపిఫనెస్ మాటలు నమ్మదగినటువంటివి కావు. దానిలో 11:29 నిర్ణయ కాలమందు మరలే దక్షిణ దిక్కునకు వచ్చును గాని మొదటనున్నట్లుగా కడపట ఉండదు. అంతటా కిత్తీల ఓడలు అతని మీదకు వచ్చుట వలన అతడు వ్యాకులపడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించినటువంటి వారెవరని విచారించును. అంటియోకస్ ఎపిఫనెస్ రెండవసారి ఈజిప్టు మీద దండెత్తాడు. అయితే రోమీల యొక్క నౌకా బలము వలన ఓడిపోయాడు. కిత్తీము అంటే రోము. గమనించాలి ప్రియులారా, కిత్తీము అంటే రోమ్ అన్నమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం, మీరు రాసి పెట్టుకోవాలి, లేకపోతే మర్చిపోతారన్నమాట. కిత్తీమ్ అంటే రోము. నెక్స్ట్ ఇక్కడ అప్పుడు అంటియోకస్ ఇజ్రాయేల్తో తాను చేసుకున్న నిబంధనను ఆయన ఏం చేస్తాడంటే భంగపరుస్తాడు అన్నమాట. రోముకి ఇంకో పేరు ఏంటంటే కిత్తీము. యూదులు తమ స్వకీయులకే ద్రోహం చేశారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి మీరు. అతడు మరల పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. దానియేలు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న కొమ్ము ఇతడే. దానియేలు 7వ అధ్యాయంలో ఉన్నటువంటి మరి ఆ చిన్న కొమ్ము బలిసింది, తనను తాను హెచ్చించుకున్నది, ఆలయమును పడద్రోసింది, సత్యమును వ్యర్థపరిచింది, ఇష్టానుసారంగా జరిగించి అభివృద్ధి చెందింది. చిన్న కొమ్ము నాశనకరమైనటువంటి హేయ వస్తువును కల్పించింది. అంటియోకస్ ఎపిఫనెస్ క్రూర మరి ముఖం కలిగినటువంటి వాడు అనమాట. యుక్తి గలవాడు, పరిశుద్ధులను హతం చేస్తాడు, స్వలాభం కోసం మోసం చేస్తాడు, అతిశయపడి తన తాను ఏం చేస్తాడంటే హెచ్చించుకుంటాడు. కడపట వాని బలము దైవాధీనం వలన కొట్టివేయబడుతుంది. న్యాయమైనటువంటి వారసుడు ఇంకా కూడా పసివాడుగా ఉండగానే మరి ఇతడు అన్యాయముగా అధికారం చేజిక్కించుకున్నాడు. ఈ అంటియోకస్ మొదట్లో యుద్ధరంగంలో విజయం సాధించాడు. అయితే తనతో ఒప్పందం చేసుకున్నటువంటి వారి పట్ల నమ్మక ద్రోహం చేశాడు. ఇతడు దక్షిణ రాజు అయినటువంటి టోలమ్మీతో యుద్ధం చేశాడు. గమనించాలి ప్రియులరా, ఏం చేశాడంటే యుద్ధం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అంటియోకస్కు యూదులంటే ఎంతో ద్వేషం. క్రీస్తుపూర్వం 169వ సంవత్సరంలో అతడు యెరూషలేముకు వచ్చి అనేక మంది యూదులను వధించి దేవాలయాన్ని కొల్లగొట్టాడు. నిర్ణీత కాలంలో ఇది జరిగింది. మీరు ఇది గమనించదగ్గ విషయం అన్నట్టు. అంటియోకస్ ద్వారా దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చుకునేందుకు నిర్ణయించినటువంటి కాలంలో ఇదంతా జరిగింది. రోము నౌకాబలం ముందు అంటియోకస్ ఓడిపోవలసి వచ్చింది. అంటియోకస్ పక్షాన చేరి చాలామంది యూదులు భ్రష్టులైపోయారు. వింటున్నారా? భ్రష్టులైపోయారు అంటండి. ఉత్తర దక్షిణ రాజ్యాల మధ్య గల పోరాటమే ఈ అధ్యాయంలో ఉన్నదనమాట. అంటియోకస్ ఎపిఫనెస్ అనేటువంటి వాడు సిరియావాడు, టోలమ్మీ ఈజిప్ట్ వాడు. ఈ ఇద్దరు కూడా మోసగాండ్లే. ఎవరంటే ఇద్దరు కూడా మోసగలమాట. వీరిద్దరి మధ్య చెలరేగినటువంటి పరస్పర వైషమ్యాన్ని బట్టి వీరిద్దరు కూడా బలహీనపడ్డారు. దేవుని చేతిలోనే సమస్త రాజ్యములపై అధికారం ఉన్నది. అంత్యక్రీస్తు అంటే క్రీస్తు విరోధి. ఈ అంత్యక్రీస్తుని గూర్చినటువంటి విశ్వాసులు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా? ఈ అంత్యక్రీస్తు గురించినటువంటి విశ్వాసాలంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. మార్కు సువార్త 13:22 ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని కూడా మోసపుచ్చటిగా సూచక్రియలను మహత్కార్యములను అగపరిచెదరు. కాబట్టి సూచక్రియలు మహత్కార్యాలను బట్టి కాదు, వాక్యాన్ని బట్టి మనం నడాలి. దేవుని మంది విశ్వాసాన్ని బట్టి మనం నడవబడాలి. పాముల వలె వేగంగా పౌరులు నిష్కపటులుగా ఉండాలి మనం. కాబట్టి అనేక మంది మహత్కార్యాలను ఆగపరుస్తారు అంటుంటారు. నకిలీ సరుకును అంత్యక్రీస్తును పసిగట్టేటువంటి వివేకం దేవుని బిడ్డలకు ఉండాలి. దొంగ ప్రవక్తలను గుర్తుపట్టగలిగేటువంటి వివేకం మనకు ఉండాలి. హల్లెలూయా.
యోహాను 4:3 ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు, దీన్ని బట్టి దేవుని ఆత్మని మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే ఇది అది ఈ లోకంలో ఉన్నది. అంత్యక్రీస్తు అంటే అబద్ధ క్రీస్తులు. యుగ సమాప్తికి ముందే అబద్ధ క్రీస్తులు బయలుదేరతారు. తాము దేవుని వద్ద నుండే వచ్చామని చెప్పి వీరు అబద్ధాలు చెప్తారు, బోధిస్తారు. అబద్ధ క్రీస్తులు ప్రజలను క్రీస్తుకు దూరం చేస్తారు. ఎవరైతే ప్రజలను క్రీస్తుకు దూరం చేస్తారో వాళ్ళు అబద్ధ క్రీస్తులు. అంత్యక్రీస్తు తానే ఆరాధనను కోరతాడు, తానే దేవుడినని చెప్పి బుకాయిస్తాడు. పౌలు ఈ యొక్క అంత్యక్రీస్తును పాప పురుషుడు అని చెప్పి పిలిచాడు అనమాట. 2 తెస్సలోనికై 2:3 మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. అంటే సైతాన్ గాడు పాప పురుషుడు అంటున్నాడు పౌలు గారు ఆయన భాషలో. 2 తెస్సలోనికై 2:4 ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానినంతటిని కూడా ఎదిరించుచు దానికంతకీ పైగా వాడు తనను తానే హెచ్చించుకొనును. ఈ అంత్యకరి తాను దేవుడినని తాను కనపరుచుకును, దేవుని ఆలయంలో కూర్చుండును కనుక ఏ విధముగానైనను ఎవడను మిమ్మను మోసపరచనీయకుడి అని పౌలు గారు తెస్సలోని సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట. పాప పురుషుడు లేదా అంత్యక్రీస్తు ఇతడే. పాపము అంటే ఇతడే. ప్రకటన 13:1 మరియు 10 కొమ్ములను 7 తలను గల ఒక క్రూర మృగం సముద్రం నుండి వచ్చి చూసింది. ఇక్కడ అంత్యక్రీస్తు సైతాను మనిషి, అసలైనటువంటి క్రీస్తుకు ఇతడు నకిలీ వ్యక్తి. ప్రకటన గ్రంథం 13:1 మృగం సైతాను చేతిలో ఉన్నటువంటి సాధనం, సైతానుకు ప్రతినిధి. అంత్యక్రీస్తు యొక్క పాపం ఎంత ఘోరమో ఎంత భయంకరమో దేవుని బిడ్డలు తెలుసుకోవాలి. వీడు నకిలీ క్రీస్తుగా వచ్చి అందరి నుంచి కూడా ఆరాధనను, విధేయతను, భక్తిని కూడా కోరతాడు. ఈ యొక్క మృగమే కపట క్రీస్తు అన్నమాట. గమనించాలి, కపట క్రీస్తు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు 2 యోహాను 1:7 యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఒప్పుకొనని వంశకులు అనేకులు లోకంలో బయలుదేరుతున్నారు. యేసు ప్రభువారు శరీరంగా రాలేదని అంటున్నారు, ఒప్పుకోవట్లేదంటండి. ఇప్పుడే కదా, అప్పుడు కూడా జరిగింది, అప్పుడే కదా ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా. అటువాడే వంశకుడును క్రీస్తు విరోధనై ఉన్నాడు. 2 యోహాను 1 యోహాను 2:18 చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని చెప్పి దీని చేత మనం తెలుసుకొనిచున్నాము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు మనలో నుండి బయలు వెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ కూడా మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. 1 యోహాను 2:19 ఈ యొక్క విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినటువంటి వారు కనుక సమస్తమును ఎరుగుదురు. వీరందరూ కూడా కపట బోధకులు, యేసుక్రీస్తు అని చెప్పి అంగీకరించరు. ఏసే క్రీస్తుని అంగీకరించారు. దేవుడు ఎవరు అనేటువంటి అవగాహన వీరికి లేదు. వీరిలో దేవుని ప్రేమ లేదు. వీరి క్రియలన్నీ కూడా అవినీతిమయమై కానవస్తాయన్నమాట. వీరు దేవుని ప్రజలతో కలిసి ఉండరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ క్రీస్తు విరోధులు ఉన్నారంటే ఇవి కడవరి దినాలు అని చెప్పి మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంత్యక్రీస్తు వస్తాడు అనేటువంటి అంశం కేవలం చర్చలకే కాదు, దేవుని బిడ్డలో అప్రమత్తులై ఉండాలి అనేటువంటి సవాల్ అన్నమాట. గమనించవలసినటువంటి విషయం. దేవునికి స్తోత్రం. పిల్లలు గమనించండి, ఇక్కడ క్రీస్తు విరోధులు ఎవరంటే దేవుని చిత్తాన్ని ప్రతిఘటించేటువంటి వారు, దేవుని సంకల్పాన్ని ఎదిరించేటువంటి వారు. వీరు ఎప్పుడో వస్తారని కాదు, వీరు ఇప్పుడే పనిచేస్తున్నారు. వీరు ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకుంటుంటారు. ఇది గమనించదగ్గ విషయం. మనం సమాజంలో చూసినటువంటి విషయాలు ఇవన్నీ జరుగుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విరోధులు తాము దేవుని వద్ద నుండే వచ్చామంటారు. అందరికీ అనువైనటువంటి సమాచారం ప్రకటిస్తారు. శాంతి, సుఖం, సంతోషం, అభివృద్ధి అనేటువంటి నినాదాలు పలుకుతారు. వీరి భావాలు దేవుని చిత్తానికి కేవలం వ్యతిరేకమైనటువంటివని గ్రహించాలి. పాముల వలె వివేకం కలిగి ఉండాలి. పౌరుల వలె నిష్కపటంగా ఉండాలి. అబద్ధ బాధకులను గురించినటువంటి మనం అప్రమత్తంగా ఉండాలి. వీరు దేవుని వద్ద నుండి వచ్చిన వారేనా అని చెప్పి పరిశీలించాలి. లేఖనాల వెలుగును పరీక్షించండి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క నిస్వార్థ త్యాగాన్ని, వారి యొక్క వ్యక్తిత్వాలు ఎంతవరకు ప్రతిఫలిస్తాయో మనం చూడాలన్నమాట.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే గొప్ప సువార్త ఏదంటే అంత్యక్రీస్తు శక్తి అంతరించిపోతుంది, క్రీస్తుకే అంతిమ విజయం. అంత్యక్రీస్తు నాశన పాత్రుడు. వింటున్నారా? అంత్యక్రీస్తు నాశనానికి పాత్రుడు. 1 యోహన్న 4:4 చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్నటువంటి వారిని, ఆ మృగం ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన అబద్ధ ప్రవక్తయు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 19:20 కొంచెం మనం ముందుకెళ్ళినట్లయితే, పట్టబడే వారిద్దరు కూడా గంధకములో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అయితే క్షేమం కలుగునని ప్రకటించు ప్రవక్త ఉన్నాడే, అతని మాట నెరవేరిన ఎడల యెహోవా నిజంగా అతని పంపనని ఒప్పుకొనదగనని ప్రవక్తని ఇర్మియా చెప్పాడు. ఇర్మియా 28:9 మనం చూసినట్లయితే 1 కొరింథీ 12:1 మరియు సహోదరుల ఆత్మ సంబంధమైన వరం గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అని చెప్పి పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని గమనించాలి. 1 కొరింథీ 12:2 మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించటకు ఇటుపడిన అటు నడిపించబడితరని మీకు తెలియను. హల్లెలూయా. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు త్వరలో దిగి రాబోతున్నాడు. ఈ వాస్తవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి పునరుద్ఘాటిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడనమాట. యేసు ప్రభువు త్వరలో తిరిగి రాబోతున్నాడు. 2 కొరింథీ 5:5 దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. సంచకరువు అంటే ధరావత్తు. మరి జరగబోయేటువంటి విషయంలో నిశ్చయత, హామీ మరియు హెబ్రీ 10:37 ఇక కాలం బహు కొంచెం ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయించు వచ్చును అని చెప్పి మనం కూడా చదువుతూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి యొక్క వాటిల ద్వారా మనల్ని బలపరచును గాక. ఆమేన్.